దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం రచ్చరాజేసింది. దేవాదాయ శాఖలో కడియం శ్రీహరి పెత్తనం ఏంటని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ అటు ఏఐసీసీకి ఇటు పీసీసీకి ఫిర్యాదు చేశారు మంత్రి. కొండా సురేఖకు కోపం వచ్చింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తన శాఖలో జోక్యం చేసుకున్నారని మండిపడుతున్నారు సురేఖ. ఇటీవలే కడియం శ్రీహరి హైదరాబాద్ ఎండోమెంట్ హెడ్ ఆఫీస్ లో ఎండోమెంట్ కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ పరిధిలో ఆలయాల పరిస్థితులపై రివ్యూ చేశారు. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష చేయడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లాలోని ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని కడియం ప్రయత్నించడం సరికాదన్నారు. కడియం శ్రీహరి వ్యవహారంపై పట్టరాని కోపంలో ఉన్న కొండా సురేఖ ఏఐసీసీకి లేఖ రాశారు. తన శాఖలో కడియం శ్రీహరి కలగజేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు కడియం శ్రీహరిపై పీసీసీకి ఫిర్యాదు చేయకుండా ఏఐసీసీకి కంప్లైంట్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. సీఎం కు 3 పేజీల లేఖ రాశారు. అధికారులతో కడియం శ్రీహరి సమీక్షపై అభ్యంతరం తెలిపారు. తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే జోక్యం సరికాదన్నారు సురేఖ. పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరపాలన్నారు మంత్రి కొండా సురేఖ.